विशिष्टवादकुशवैरद्वैत भकृर्चितम् सारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 55, 56 శ్లోకాలు చెప్పుకోబోతున్నాం. దీంట్లో కూడాను గురువుగారు కొంచెం పైదాని వివరణని చెప్పబోతున్నారనమాట. మరింత విశదీకరిస్తూ దృష్టాంతంతో సహా చెప్పబోతున్నారు. అది తెలుసుకుందాం మనం. ముందుగా శ్లోకాన్ని విందాం. పద్యమౌషధ సేవాచ క్రియతే येन రోగిణా ఆరోగ్య సిద్ధిర్దృష్టాస్య నాన్యానుష్ఠిత కర్మణా. ఇప్పుడు ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఏన ఏ రోగిణ రోగి చేత పథ్యం పథ్యము ఔషధ సేవాచ ఔషధ సేవయు క్రియతే చేయబడునో అస్య వీడికే ఆరోగ్య సిద్ధి ఆరోగ్యప్రాప్తి దృష్టా చూడబడుతున్నది. అన్యాననుష్ఠిత కర్మణ ఇతరుల చేత చేయబడిన కర్మచేత న అన్నారు, అంటే కాదు అని చెప్తున్నామంట. వేరే వాళ్ళు చేసే కర్మతోటి వీడికి రోగం ఏమీ తగ్గదు, ఆరోగ్యప్రాప్తి ఏం రాదు అంటూ చెప్తున్నారన్నమాట. దీని తాత్పర్యాన్ని చూద్దాం మనం. రోగం వచ్చినవాడు మందు తీసుకుని పథ్యం ఆచరిస్తే అతనికి ఆరోగ్యం కలుగుతుందనే విషయం మనకు తెలుసు. అంతే తప్ప వేరొకరు ఎవరో మందు తీసుకుని ఈయనకు బదులుగా పథ్యం చేస్తే అతని రోగం ఏమీ తగ్గదు అంటూ ఇందులో చెప్పారనమాట. పథ్యం పాటించడం, మందు సేవించడం రోగి తనంతట తానే చెయ్యాలి కదా, అప్పుడే అతనికి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇతరులు చేసిన కర్మ వల్ల మాత్రం, అంటే వేరే వారు ఎవరైనా మందు తాగితే ఇతనికి ఆరోగ్యం సరిపోతుందా? సరిపోదు. ఈ శ్లోకం మనకి స్పష్టమైన సత్యాన్ని ఏం చెప్తోంది? గురువు జ్ఞానాన్ని చెప్తున్నాడు కానీ శాస్త్రం మార్గం చూపిస్తుంది. కానీ ఆత్మజ్ఞానం పొందాలంటే సాధకుడే సాధన చెయ్యాలి అని చెప్తున్నారన్నమాట. మనిషి యొక్క అసలు రోగం అవిద్య అన్నది ఇక్కడ మనం గమనించాలి. శరీరమే నేను అనే భావన, మనస్సు నేనే అనే భావన, సాంసారిక బంధనం అని ఏదైతే ఉంటాయో ఇవన్నీ రోగం. గురువు ఎవరు? వైద్యుడు. శాస్త్రం ఏమిటి? ఔషధం. సాధనం ఏమిటి? పథ్యం. ఈ మూడు కలిపినప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం మనకి వస్తుందన్నమాట. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అంటూ మనస్సును నియంత్రించడం అభ్యాసము వైరాగ్యం ద్వారా సాధ్యం అంటూ కృష్ణ పరమాత్మ మనకి చెప్తారు కదా. అది ఆ సాధకుడే చెయ్యాలి. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే దాని ఫలితం ఈయనకేమీ రాదు. సత్యం వద ధర్మం చెర అంటారు మనకి ఉపనిషత్తులో. సత్యం పలకడం, ధర్మం ఆచరించడం ఇవి వ్యక్తిగత సాధనాలు. ఎవరో మన కోసం ధర్మం ఆచరించలేరు కదా. అది ఇక్కడ దీని లోపల మనం అర్థం కింద గమనించాలి. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం అన్నారు. తెలుసుకోవడం, తెలుసుకోవలసినది, అనుభవించాల్సినది ఈ మూడు కూడాను సాధకుడి అంతరంగంలోనే జరగాలి. మనకి అంబరీషుడు కథ తీసుకుంటే అందులో నియత ఉపవాసం, ధ్యానము, భక్తి స్వయంగా ఆచరించాడు. దానివల్లే అతనికి దేవుడి కృప కూడాను లభించిందనమాట. అంటే సాధన వ్యక్తిగత ప్రయత్నం మనకి
ఆధ్యాత్మిక గురువు సాధన నేర్పుతాడు, ధ్యానం చేయాల్సింది మాత్రం సాధకుడే. జ్ఞానం ఎప్పటికీ సమాచారం మాత్రమే అవుతుంది, అనుభవం ఎప్పటికీ కాలేదు. అది సాధన చేసినప్పుడే అనుభవంలోకి మారుతుందన్నమాట. ఇప్పుడు దీని తదనంతర శ్లోకం కూడాను ఇదే రకంగా ఉంటుంది. దాన్ని కూడాను మనం ఇప్పుడు వినేద్దాం. 56వ శ్లోకాన్ని విందాం మనం ఇప్పుడు. వస్తుస్వరూపం స్ఫుటబోధచక్షుషా స్వేనైవ వేద్యం నతు పండితేన చంద్రస్వరూపం నిజచక్షుషైవ జ్ఞాతవ్యమన్యైరవగమ్యతే కిం. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం మనం. స్ఫుటబోధ చక్షుష నిర్మలమగు జ్ఞానమనడి నేత్రంతోటి, వస్తుస్వరూపము ఆత్మస్వరూపము, స్వేనైవ తన చేతనే, వేద్యం తెలుసుకోనదగినది, తు కాని, పండితేన తనకంటే అన్యుడైనటువంటి పండితుడి చేత నా కాదు అంటున్నారు. చంద్రస్వరూపం చంద్రుడి యొక్క స్వరూపము, నిజ చక్షుషైవ తన యొక్క నేత్రము చేతనే, జ్ఞాతవ్యం తెలియదగినది, అన్యైహి ఇతరుల చేత, అవగమ్యతే కిం తెలియబడుతుందా ఏమిటి అని అడుగుతున్నారు. స్ఫుట అంటే ఇక్కడ నిర్మలమైన, సంశయాదుల కంటే భిన్నమైన ఏ బోధ శ్రవణ మనన నిధిధ్యాసల వలన కలిగిన సాక్షాత్కారం కలదో దానిచేత, వస్తుస్వరూపము అంటే ఆత్మరూపమైన వట్టి వస్తువు యొక్క యాథార్థ్యం అంటే పరమాత్మ భిన్నత్వం, తన చేతనే వేద్యం, తన చేతనే వేద్యం అంటే విషయముగా చేసుకునదగినది, తనకంటే భిన్నుడుగా ఉన్నటువంటి ఏ పండితుని చేతనో తెలియదగినది కాదనమాట. అది సుఖవామదేవాదులు పరబ్రహ్మ సాక్షాత్కారం పొంది ముక్తులయ్యారు. దానిచేత ఇతరులకి ఏమొచ్చింది, అందువల్ల దానికి దృష్టాంతం ఇస్తున్నారన్నమాట ఇక్కడ మనకి. తాపము నివారించి ఆహ్లాదాన్ని కలిగించే చంద్రస్వరూపం తన నేత్రంతోటే తెలుసుకోవాలి గాని చక్షుర్విహీనులుగా ఇతరుల చేత గ్రహింపబడుతుందా అని ఇక్కడ అడుగుతున్నారన్నమాట. లేదా నేత్రవిహీనులైన వారు తనకంటే భిన్నులైన వాళ్లతోటి తెలుసుకొనబడ్డ ఆ చంద్రస్వరూపం ఇతని తాపాన్ని తొలగిస్తుందా, ఇతన్ని ఆహ్లాదింపచేస్తుందా అంటూ ఇక్కడ అర్థం వస్తుందన్నమాట. అంటే లోకప్రసిద్ధుడగు పాసాది బంధాన్ని పైవాడెవ్వడునూ విడిపించడానికి సమర్థుడు కాడు. వివేకవంతుడైన వాడు వస్తుస్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని తనంతట తానుగా జ్ఞాననేత్రాలతోటి చక్కగా చూడాలి, అంతే తప్ప వేరొకరి ద్వారా ఆ పని జరగకూడదు. చంద్రుని రూపాన్ని మన కళ్ళతో మనం చూడాల్సిందే తప్ప ఇతరుల ద్వారా మనకది ఎలా తెలుస్తుంది అంటూ సింపుల్గా ఇందులో చెప్పడం జరిగింది. పరమసత్యమైన వస్తువు స్వరూపాన్ని స్పష్టమైన జ్ఞాన దృష్టితో మాత్రమే మనం తెలుసుకోవాలి, పండితుడు చెప్పడం ద్వారా కాదు అంటూ ఇక్కడ అర్థం అన్నమాట. చంద్రుని స్వరూపం కూడా మన కళ్ళతోనే మనం చూడాలి, ఇతరులు చూసిన దాని ద్వారా మనం తెలుసుకోలేము. సత్యం వినడం ఒకటి, సత్యాన్ని అనుభవించడం మరొకటి. ఇక్కడ చెప్తున్నది అదనమాట. సత్యాన్ని అనుభవించడం అన్నదే ముఖ్యం. శాస్త్రాలు వివరించగలరు, తత్వాన్ని చెప్పగలరు, కానీ ఆత్మజ్ఞానం అన్నది స్వానుభవం ద్వారా మాత్రమే. చంద్రుణ్ణి గురించి కానీ ఏదైనా వస్తువుని గురించి కానీ మనం వివరించవచ్చు, కానీ దాన్ని చూసి ఆనందించడం మన కళ్ళతోనే జరుగుతుంది. ఆత్మజ్ఞానం మనం 3 దశలుగా వస్తుందని ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా. శ్రవణము, మననము, నిధిధ్యాస. శాస్త్రం వినడం శ్రవణం అయితే, మననం ఆలోచించడం అయితే, నిధిధ్యాస ధ్యానం ద్వారా అనుభవించడం. మొదటి 2 కూడాను గురువు సహాయంతో జరిగిపోతాయి మనకి. కానీ సాధకుడి అంతరంగంలోనే జరుగుతుంది. అందుకే వేదాంతం చెప్తుంది ఈ జ్ఞానం అన్నది వ్యక్తిగత అనుభవం అంటూ. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అంటారు. అంటే ఏ జ్ఞానం అన్ని విద్యలకి రారాజు మరియు అత్యంత గోప్యమైనదో అది విన్నవారిని పవిత్రం చేస్తుంది. అది నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి వీలైనది, ధర్మబద్ధమైంది, ఆచరించడానికి సులువైనది, శాశ్వతమైన ఫలితాలనిచ్చేటువంటిది అంటూ మనకి స్వయంగా ఆ పరమాత్ముడే కృష్ణ భగవానుడి రూపంలో చెప్పారు మనకి. ఇందులో ఆయన ప్రత్యక్ష అన్న పదాన్ని వాడారు. అంటే నేరుగా ప్రత్యక్షముగా అనుభవించదగినది అని. విశ్వాసంతో వేసే మొదటి అడుగుతోటి భక్తి శాస్త్రం యొక్క అభ్యాసం ప్రారంభమవుతుందని
భగవంతుని ప్రత్యక్ష అనుభవమే ఫలితంగా అది ఇస్తుంది అంటూ వేరే శాస్త్రాల కంటే ఇది భిన్నమేమీ కాదు, వీటిలో కూడా ఒక ప్రయోగాన్ని ఒక సిద్ధాంతంతో ప్రారంభించి దానినే నిరూపించబడ్డ ఫలితాలతోటి ముగిస్తాము అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అంటే ఇది కూడా మిగతా వాటిలాగానే మనం ప్రాక్టికల్స్ అంటూ ఉంటాం కదా, ప్రాక్టికల్గా చేస్తేనే ఏదొస్తుందని, ఇది కూడా ప్రాక్టికల్గా మనం చేస్తేనే కదా ఆ ఫలితం చూసేది. ఆ విషయాన్నే ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే మనం స్వయంగా అనుభవించాల్సిన స్థితి అది అని. ధర్మ్యం అన్నారు ఇక్కడ, అంటే ధార్మికమైన అని. భౌతిక ప్రాపంచిక కోరికలను తుంచేసే ఈ భక్తి అత్యంత పవిత్రమైన పని అన్నమాట. ఇది గురుసేవ వంటి ధర్మ కార్యాల వలన నిరంతరం పెంచి పోషించబడుతూ ఉంటుంది తప్పితే దీనికి తరుగుదల అనేది ఉండదు అంటూ ఇక్కడ చాలా చక్కగా ఆయన విశదీకరించారు. ముఖ్యంగా ప్రత్యక్షంగా ఇది అనుభవించాల్సిందే, అంటే ఆత్మజ్ఞానము అనుభవ సత్యం అవుతుందన్నమాట మనకు అక్కడ. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః అన్నారు. జ్ఞానమే అజ్ఞానాన్ని తొలగిస్తుంది, అప్పుడు సత్యం సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది మనకి. సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు కదా చాందోగ్యంలో. ఈ జగత్తంతా బ్రహ్మమే. ఇది మరి మన అందరికీ తెలుస్తోందా? మన అందరం అలాగా బ్రహ్మమయంగా చూడగలుగుతున్నామా? లేదు. ఇది అనుభవించవలసిన స్థితిని మనం తెచ్చుకోవాలి. ధ్యానం ద్వారానే ఈ అనుభవించవలసిన స్థితి వచ్చి ఆ సత్యం ఏదో మనకి బోధపడుతుందన్నమాట. అలాగే మహావాక్యం ఒకటి, అయమాత్మ బ్రహ్మ అన్నారు. ఈ ఆత్మే బ్రహ్మ. ఇది మనం పుస్తకాల్లో చదివేస్తాం, గురువుల ద్వారా వినేస్తాం, కానీ దాన్ని అనుభవించగలగాలి. అనుభవించాలంటే ఈ సాధన చతుష్టయాన్ని సాధించిన తర్వాతే గురువు ఉపదేశం ద్వారానే అది సాధ్యం అన్నమాట. సుఖదేవ మహర్షి బాల్యం నుంచి ఆయన బ్రహ్మజ్ఞానం, అతను శాస్త్రాలను చదవడమే కాదు ధ్యానం ద్వారా అనుభవపూర్వకంగా బ్రహ్మాన్ని గ్రహించగలిగాడు. ఎవరైనా మనకి చాక్లెట్ రుచి చెప్పగలరు, కానీ రుచి తెలుసుకోవాలంటే మనం తినాల్సిందే. సంగీతం గురించి చెప్పగలరు, కానీ ఆనందం పొందాలి అంటే మనమే వినాలి. ఆధ్యాత్మిక జీవితం కూడా చదవడము వినడం మాత్రమే కాదు, ధ్యానం చేసి అనుభవించాల్సిందే అంటున్నారు ఇందులో శంకరుల వారు. ఈ సత్యం తెలుసుకోవాల్సింది మన అంతరంగంలోనే అన్నమాట. సత్యాన్ని దర్శించేది కేవలం జ్ఞాన దృష్టి మాత్రమే అంటూ చక్కటి శ్లోకాన్ని మనకి అందించారు పూజ్యులు శంకరుల వారు. మరొకసారి ఆయనకి నమస్కరిస్తూ ఆయన చెప్పిన మరిన్ని వాక్యాలని మనం వినడానికి రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.